ఏలియనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. ఇక్కడ నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురు చూపు కదా, ఎదురు చూడడం. ఇక్కడ చూసినట్లయితే ఎవరికైనా దొరికిందే అనుకో, దొరికినప్పుడు దానికోసం ఎదురు చూడరు కదా. మనం ఆల్రెడీ కలిగి ఉన్న దాని కొరకు ఎవరైతే ఎదురు చూడరు, ఏదైతే కోరుకుంటున్నామో, దేని ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో అది దొరుకుతుందని దాని పట్ల నిరీక్షణ ఉంచుతాం కదా. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉన్నాడు. కనిపిస్తుంది అని అంటే దాంతో మనకు పని లేదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించలేడు కదా. 25వ వచనంలో చూసినట్లయితే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము కదా. మనకు కనబడింది ఏదైతే ఉందో దాని కొరకు మన ధ్యాస ఉంటుంది కదా. ఒకసారి హెబ్రీయులు 11వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి, ఇంకా మనకి కనబడట్లేదు, ఇంకా దొరకలేదు, అయినను వాటి యందు ఒక రుజువు, ఒక ప్రూఫ్ అయి ఉంది. ఏంటి? విశ్వాసము, ఫెయిత్. ఈ దినము క్రైస్తవులు అనబడుచున్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణము విశ్వాసము. దేవుని యందు విశ్వాసం ఉంటేనే ఒక దాని యందు నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం కదా. ఎప్పుడు నిరీక్షణ వస్తుంది? విశ్వాసం ఉంటేనే. ఊరికే నిరీక్షణ అయితే దేని మీద మనం పెట్టుకోలేము. ఆశ ఎప్పుడు వచ్చింది? ఎవరైనా హోప్ ఇస్తే, నేను చేస్తానమ్మా అన్నప్పుడే కదా మనకు ఓకే తను ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, ఆ సమయంలో మనకు సాయం చేస్తారని ఒక ఎదురు చూపులో ఉంటాం కదా. సో అలాగే దేవుడు మనతో పలుకుచున్న మాట ఏంటంటే, విశ్వాసం అన్నది ఏంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. చూస్తున్నారు కదండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉన్నట్లయితే మాత్రమే మనం కనిపెట్టుచున్నది మనకి దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు లేని నుండి తెర లోపల ప్రవేశించున్నది. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుడు నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఎలా వచ్చిందండి? విశ్వాసం ద్వారా కదా. ఆ విశ్వాసము మొదట మనలో కలిగి ఉన్నట్లయితే